హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆ క్రియేషన్స్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ ఫ్రై కోసం పెద్ద చేప ముక్కలను తీసుకోండి. చేప ముక్కలను ఫ్రై చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆరబెట్టుకున్న చేప ముక్కలను కొన్నిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వెల్లుల్లి అల్లం కారాన్ని మనం గ్రైండ్ చేసుకుందామండి. వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కొద్దిగా అల్లం వేసి ఫ్రై చేసిన చేప ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేస్తే చేప ముక్కలు అనేవి పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఇలా అల్లం వేసుకొని ఫ్రై చేసుకున్న చేప ముక్కలలో తర్వాత కొద్దిగా ధనియాల పొడి, మెంతు పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ధనియాల పొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి అనేది ముందుగానే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర పొడి అనేది వేయించాల్సిన అవసరం లేదండి, గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కారం అనేది ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.